నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రొఫెసర్ నాగేశ్వర్కి అయితే టీడీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మరి ఎందుకు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అది కూడా టీడీపీ నుంచి అని చెప్పేసి మనకి చూస్తున్నాం. సో దీన్ని అసలు ఎలా చూడాలి అంటే, లడ్డు కల్తీ గురించి మాట్లాడుతుంటే తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఇదేంటంటారు? అంటే ఆయనకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ నుంచి బహుశా టీడీపీ శ్రేణులు అయి ఉండొచ్చు, లేదు జనసేన వాళ్ళు అయి ఉండొచ్చు. ఏదైనా కూటమిలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో ఆ పార్టీల తాలూకా క్యాడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువైపు నుంచి ఫోన్లు వస్తున్నాయనేది అర్థమైంది ఆయనకి. ఆయన ఫోన్ నెంబర్లు లోకేష్ గారికి ఇంకొక ప్రముఖుడికి కూడా పంపించాడు. పంపించడం మాత్రమే కాకుండా ఆయన ప్రయత్నం చేశాడు, లోకేష్తో మాట్లాడటానికి ట్రై చేశాడు, ఆయన యాక్సెస్ ఇవ్వలేదు. అలాగే ఇంకెవరితోనో మాట్లాడాడు. అంటే లోకేష్కి పర్సనల్గా దగ్గరగా ఉండేటువంటి ఒక వ్యక్తితో కూడా ఆయన చెప్పాడు, ఇటువంటిది ఏమీ జరగదండి అని చెప్పాడట ఆయన. చెప్పి ఒక నెంబర్ నుంచి కాల్స్ అయితే ఆగిపోయినాయి, మిగిలిన వాళ్ళ వైపు నుంచి అయితే వస్తున్నాయి. అయితే ఏం బెదిరిస్తున్నారు వీళ్ళు అంటే, ఫోన్ చేసి లడ్డూలో కల్తీ లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు, అది ఎలా కరెక్ట్, కల్తీ జరిగింది అని చెప్పండి, లేకపోతే ఊరుకోం. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి పదం, వాళ్ళు వాడుతున్నటువంటి పదం, మేము ఊరుకోం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒకవేళ దాడి చేస్తారా, ఫిజికల్గా దాడి చేస్తారు అనేటువంటి భయం కల్పించడం ద్వారా ఆయనతో ఆ మాట్లాడించడం ఆపాలనేది వాళ్ళ ప్రోగ్రాం. ఆ ఇంటెన్షన్ అర్థమవుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే లడ్డూలో కల్తీ జరగలేదు అంటే వాళ్ళు దేశద్రోహులుగా ప్రకటించేసేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు కూడా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ స్పష్టంగానే. అందులో భాగంగానే ఈ గొడవ, అంటే ఈ బెదిరింపులు అవన్నీ. అంటే ఈ బెదిరింపులు వచ్చాయా, మేము చూసుకుంటాం, అటువంటిది మా పార్టీ ఎన్నడూ చేయదు, ఒకవేళ మా పార్టీ పేరుతో వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో మేము వెరిఫై చేస్తాం, అలా కూడా చెప్పుండొచ్చు. కానీ అసలు ఒక్క మాట మాట్లాడటానికి కూడా లోకేష్ గారు సిద్ధపడలేదు అంటేనే దీని వెనకాల వాళ్ళ శ్రేణులు ఉన్నాయనేది ఎంతో కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ తరహా వార్నింగులు ఇచ్చి లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పాలి అని ఇన్సిస్ట్ చేయటం అనేది ఖచ్చితంగా అన్డెమోక్రటిక్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే విషయాన్ని, ఈ కల్తీ వ్యవహారంలో తెలుగుదేశము జనసేన చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, దీని వెనకాల కల్తీ జరిగింది, నేరస్తుల్ని పట్టుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ కన్నా కూడా దీని ద్వారా అవతల పార్టీని అంటే వైఎస్ఆర్సీపీని పాతాళానికి తొక్కేయాలనేటువంటి ఒక ఉత్సాహమే కనిపిస్తోంది. అంటే ఇక్కడ దేవుడి మీద కన్నా ఎక్కువ వైసీపీ పార్టీ మీద ఎక్కువ ఉందండి. వైసీపీని కొట్టడం కోసం దేవుడిని వాడుతున్నారు. ఒకవేళ ఈ కార్యక్రమంలో వైసీపీ గనక గెయిన్ అయితే ఆయన ఇమ్మీడియట్గా దేవుడి మీద కూడా దాడి చేసేలా కనిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు ఇద్దరు. అంటే ఇక్కడ లడ్డూలో కల్తీ జరగలేదు అని వాళ్ళు చెప్పట్లేదు కదా సార్. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫస్ట్ చెప్పారో, జంతు కొవ్వు, జంతు అవశేషాలు, లేకపోతే ఇంకేదో అంటే ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివి చెప్పారు. కానీ కల్తీ అనేది అంటే నెయ్యి క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంది, సింథటిక్ ఇది ఉంది అని చెప్పేసి చెప్పారు కదా సార్. ఇంకేం కావాలి మరి? ఇంకేం కావాలి అన్నది కాదు, ఆయనకి కావాల్సింది ఏంటంటే అందులో చాలా దారుణాలు ఉన్నాయి. దారుణాలు అంటే ఇన్ ది సెన్స్ దానిలో అవి ఆయన చెప్పినట్టుగా వాష్రూమ్లో వాడేటువంటి కెమికల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి వాడటం వలన సంతానోత్పత్తి జరగదు సార్. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. తిరుపతికి వెళ్ళే వాళ్ళు భక్తులు రోజు ఉంటారు, అయితే ఆ ప్రసాదం ఎంతమందికి చేరుతుంది? ఒక్కసారి ఆ లడ్డు ఒక్కటేసారి తిన్నంత మాత్రాన సంతానోత్పత్తి తగ్గిపోతుంది అని చెప్పేసి హోంమంత్రి గారు మాట్లాడుతుంటే, ఇది చాలా అంటే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంటే అవగాహన లేక కాదు, వాళ్ళు వాంటెడ్గానే కొన్ని అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఇదేదో డబ్బుల కోసం చేసిన పని కాదు, వీళ్ళు హిందూ ధర్మాన్ని చంపేయటం కోసం చేస్తున్న పని అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఈ ఆర్గ్యుమెంట్లన్నీ చేస్తున్నారు వాళ్ళు. సరే, ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు
ఈ కల్తీ జరగలేదు అని ఎవరైనా అంటే వాళ్ళని టార్గెట్ చేయటం అనేది జరుగుతుంది. కల్తీ జరగలేదని అనటానికి అవకాశం లేదు నిజానికి. కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు గాక. ఎందుకు జరిగి ఉండే అవకాశం ఉంది అంటున్నానంటే ఇది రాజకీయ వ్యాపారమే జరుగుతోంది. ఇప్పుడు 95 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన డే 1 నుంచి తెలుగు రాష్ట్రాలలో, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే తెలంగాణలో కావచ్చు, మొత్తంగా భారతదేశమే మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిపోయింది. మార్కెట్ ఎకానమీలోకి దేశం ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు వ్యాపారంగా మారినాయి. వ్యాపారం అంటే రాజకీయ వ్యాపారమే జరుగుతోంది. ఈ రాజకీయ వ్యాపారం సందర్భంగా ఎవరో కాంట్రాక్టర్ని మార్చడం ద్వారా, అంటే తిరుమల లడ్డూలో నెయ్యి సరఫరా చేసేటువంటి కాంట్రాక్టు తమ ద్వారా వేరొకరికి ఇప్పించడం ద్వారా కొంత డబ్బుల్ని కమిషన్గా తీసుకోవడం, ఇలాంటివి జరిగితే జరిగి ఉండొచ్చు. ఆ సందర్భంగా ఆ ఎంటర్ అయిన వాళ్ళు ఏదైనా కొన్ని మిస్టేక్స్ చేస్తే చేసి ఉండొచ్చు. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. దాని మీద మాట్లాడటానికి ఎవరికి అభ్యంతరాలు ఏం లేవు. డబ్బులు మిగిల్చుకోవడానికి ఏదో కక్కుర్తి పడ్డారు అని కూడా మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఇది వాంటెడ్గా హిందువుల ధర్మాన్ని చంపేయటానికి, హిందువులని ఈ దేశంలో మైనారిటీగా తొక్కేయటానికి, ఈ దేశం పేరు మార్చేయటానికి, ఈ దేశం పేరు భారతదేశం తీసేసి ఇంకేదో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్కృతిని, ఈ దేవుళ్ళని అందరినీ తొక్కేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేయటం తప్పు. ఈ ప్రచారం చేయటం వల్ల వీళ్ళకి ఇంకేదో మోటో ఉందనేది అర్థమవుతోంది. వీళ్ళ లక్ష్యం లడ్డూని ప్రక్షాళన చేసి మంచి లడ్డూలు తయారు చేసుకోవడం కాదు. లడ్డూ గొడవ కానే కాదు ఇది. లడ్డూని పట్టుకుని లడ్డూ కింద జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని సమాధి చేయాలి. ఇది ప్రోగ్రామ్. అప్పుడు వాళ్ళు పంపించిన లారీస్ ఏవైతే ఉన్నాయో, వెనక్కి పంపించిన లారీస్ మళ్ళీ వీళ్ళ హయాంలోనే వచ్చాయి కదా సార్. మరి వీళ్ళెందుకు వెనక్కి పంపించకుండా వీళ్ళెందుకు చేశారు? మరి దీనికేమో కొన్ని ఆన్సర్ ఉండదు. ప్రతి లడ్డూని టెస్ట్ చేస్తారు అక్కడ ల్యాబ్లో. అవును సార్. బయటకు వెళ్ళే ప్రతి లడ్డూ కూడా టెస్ట్కి గురవుతుంది. ఇందులో ఏవైనా చెడు పదార్థాలు ఉన్నాయా, కల్తీ జరిగిందా అని ఆ స్క్రూటినీ అయిన తర్వాతే బయటకు వస్తాయి. అది అప్పుడు కూడా ఏమీ తేలలేదు. వాళ్ళు ఏమి చెప్పలా ఇందులో ఏదో దారుణాలు ఉన్నాయి, ఇది అసలు నెయ్యి కాదు అని చెప్పలేదు ఎవరు. కానీ ఇప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్న లక్షణం ఏంటంటే ఎవరినైనా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ గురించి 3-4 కథనాలు మార్కెట్లోకి పంపు చేసేస్తాడు. దాని మీద విస్తృతమైన చర్చ జరుగుతుంటూ జనాలందరూ అటు డైవర్ట్ అయి ఉండగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం వీళ్ళు చేసేసి ఇతనే ఆ నేరస్తుడు అని చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి. అలాంటి వ్యవహారం, ఆ తరహా వ్యూహాన్ని ఇక్కడికి పట్టుకొస్తున్నారు. ఇట్లా పట్టుకొచ్చి ఇక్కడ ఒక గందరగోళం క్రియేట్ చేయటం అనేది ప్రోగ్రామ్గా ఉంది. ఇది టోటల్గా అన్ని వ్యవహారాల్లోనూ ప్రస్తుతం అలాగే నడుస్తున్నారు వాళ్ళు. అందుకని ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఈ ధోరణి నుంచి ఎలా బయటికి రావాలి అనేది కాకుండా ఎలా దీన్ని ఇంకొంచెం డెప్త్లోకి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు అనుకుంటూ కాన్షియస్గానే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ చూస్తే ఒక క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తున్నారు సార్. ఎన్డీడీపీ అప్పుడు ల్యాబ్లో వాళ్ళు లడ్డూని టెస్ట్ చేసినప్పుడు అందులో జంతు అవశేషాలు ఉన్నాయి, కొవ్వు కలిసింది అని చెప్పేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ టెస్ట్ చేస్తేనేమో లేవు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అట్లా ఎట్లా జరుగుతుంది అంటే అప్పుడే ఆ రోజున ఉన్నటువంటి నెయ్యిలో ఏదో కలిసి ఉండొచ్చు, ఇది కలిసింది అని వాళ్ళు చెప్పగానే ఆపేసి ఇమ్మీడియట్గా వేరే లాట్ ఏదో తెప్పించారు. దాంతోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. కాబట్టి అది తప్పు జరిగింది, అక్కడ రెక్టిఫై అయిపోయింది. దాన్ని బ్రహ్మరాక్షసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. దాన్ని చేయటం ఆయన ఒక్కడే బాధ్యత తీసుకోవట్లేదు. చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళు మాత్రమే కాదు, అసలు టోటల్గా టీడీపీని నమ్ముకుని బతుకుతున్నటువంటి మీడియా మొత్తంగా ఈ పనిలో దిగింది. ఈ పనిలో దిగి వాళ్ళు వాంటెడ్గానే ఇక్కడ ఏదో జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అని మాట్లాడే క్రమంలో వాళ్ళు నెమ్మదిగా ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే హిందూ మతం మీద అభిమానం లేని వాళ్ళు అని కూడా అంటలా. హిందూ మతం, హిందూ దేవుళ్ళ మీద భక్తి లేని వాళ్ళు ఎవరు అధికారంలోకి రావడానికి వీల్లేదు అని ఒక శాసనం చేసేదాకా పెడుతున్నారు. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసేలా కనిపిస్తున్నారు వీళ్ళు. ఇది ప్రమాదకరం.
ఈ ప్రమాదంని మేము ఈ డ్రామాని ముందుకు తీసుకెళ్తుంటే మీరెవరు అడ్డం పట్టడానికి అని చెప్పి టార్గెట్ చేసి ఫోనులు చేసి మరీ బెదిరిస్తున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. ఆల్రెడీ అక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏంటో చూసాం. ఆయన అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రి జైలు, ఆయన రాజమండ్రిలోనే ఉంటాడు కాబట్టి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి తన ఒకప్పటి, అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా అక్కడే రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, అంబటి రాంబాబు వీళ్ళందరూ. ఆయన వైఎస్ దగ్గర చాలా వినయంగా ఉండేవాడు, ఈయన వైఎస్కి చాలా సన్నిహితుడు. అందుకని ఆ పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్తే ములాఖాత్ ఎలా ఇచ్చారంటే జాలీ ములాఖాతే ఇచ్చారు, అంతే తప్ప విడిగా గదిలో జైలర్ సమక్షంలో ములాఖాత్ ఇవ్వలా. అదే మాట్లాడి వెనక్కి వచ్చి ఆయన మీడియాతో మాట్లాడాడు ఉండవల్లి గారు. మాట్లాడుతూ ఆ రోజున దాడి చేసిన వాళ్ళేమో స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు, ఈయన ఏదో 4 తిట్లు తిట్టాడట, అందుకని ఈయన తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. తిట్టిన వాళ్ళకి జైలు, కొట్టిన వాళ్ళకేమో స్టేషన్ బెయిలా అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్ధతి. కొట్టినవాడు తెలుగుదేశం వాడు, జనసేన వాడు అయితే ఓకే, బయటికి రావచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరినైనా మీరు కొట్టాలనుకుంటే ముందు టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో చేరి ఆ తర్వాత వాళ్ళ మీద 2-3 వార్తలు. అంటే ఇప్పుడు నాకు ఒకటి మీద విజయవాడలో పగ ఉంది. ఎప్పుడో 1980లోనో 85లోనో వాడితో నాకు గొడవ అయి ఉంటుంది. నేను ఇప్పుడు వాడిని టార్గెట్ చేయాలని అనుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. స్ట్రైట్ అవే వెళ్ళిపోయి బీజేపీలోనో తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరిపోయి, ఇదిగోండి ఫలానా వ్యక్తి లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. 3-4 సెంటర్లో మాట్లాడుతున్నాడు అతను, జనాలకి ఆ మోటివేషన్ ఇస్తున్నాడు అని ఒక్కసారి పార్టీ ఆఫీస్లో మాట్లాడేస్తే అది చాలు, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు వీళ్ళే వెళ్ళి అతన్ని అడ్డు తొలగించేటువంటి లెవెల్కి పరిస్థితి తయారైంది అక్కడ. అందుకని చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా ముందుకెళ్ళిపోతుంది. అందుకని ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి మీరు అర్జెంటుగా ఈ లడ్డు అనేటువంటి కార్యక్రమం ఆపరా? లడ్డు ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది అది ఇప్పుడు. అందుకని ఆ ప్రమాదం నుంచి ఆ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి చొరవ తీసుకుని ఉన్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ లడ్డూ వివాదాన్ని ఆయన పర్సనల్ వ్యవహారంగా సెటిల్ చేసి, రాష్ట్రపతి పర్సనల్ వ్యవహారంగా సెటిల్ చేసి ఆ తర్వాత ఎన్నికలు పెట్టడం మంచిది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.